చిన్నోడు వెళ్ళిపోతున్నాడు మమ్మల్ని వదిలేసి. ఎక్కడికి వెళ్తున్నావు? కొవ్వూరు వెళ్తున్నాడు ఫంక్షన్కి. బైరా నువ్వు వచ్చేసరికి మేము వెళ్ళిపోతామేమో. టీషర్ట్ బాగుందిరా. సరే వెళ్ళు జాగ్రత్తగా. ఇదేంట్రా ఎనకేంట్రా దీవా అలాగే ఫంక్షన్కి వెళ్ళిపోరా. చూసాను కాబట్టి సరిపోయిందిరా. వద్దులే వెళ్ళిపో. బాగుందిరా ఇలాగా తెలియాలి కదా నువ్వు జుడియోలో కొన్నావని. హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లైఫ్. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఈసారి కూడా మా బషీర్ గారు కాకినాడలో ఒక రెస్టారెంట్కి పట్టుకొచ్చాడు. కొత్త రెస్టారెంట్కి, అంటే నాకు కొత్త, ఇది కొత్త కాదు. ఎప్పటిలాగే బాగుండదని పట్టుకొచ్చాడు. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అనేది. బాగోపోతే మాత్రం చూద్దాం ఫ్రెండ్స్. ఈసారి ఈ డెప్పో వెళ్ళిపోద్ది. ఆ రెస్టారెంట్ పేరే బాబీ రెస్టారెంట్ అంట. ఇది ఏంట్రా ఏరియా ఏంటిది? గైగిల్పాడు ఏరియాలో బాబీ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అని ఉంది. ఇండియన్, చైనీస్, తందూరి, టిఫిన్స్, వెజ్, నాన్ వెజ్ అబ్బో అన్నీ దొరుకుతాయంట. పదండి లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే ఎలా ఉందో చూద్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేయాలి అంబియన్స్ అయితే చాలా చిన్నగా సింపుల్గా ఉందన్నమాట. నార్మల్ ఒక 50 మంది అలా సరిపోయే సిట్టింగ్ ఉంది. అక్కడికి వచ్చేసరికి మాక్టైల్ కౌంటర్ అనుకుంటుంది. బాగుంది, పర్లేదు. బాబీ రెస్టారెంట్ మెనూ చూసుకుంటే సూప్లు వచ్చేసరికి 110 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. క్రీమ్ ఆఫ్ చికెన్ 210 అంట. ఇంకా స్టార్టర్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. వెజ్లో కూడా, నాన్ వెజ్లో కూడా చాలా ఉన్నాయి. ప్రాన్స్ సెపరేటు, క్రాబ్, ఫిష్ సెపరేటు, వెజ్ బిర్యానీసు, నాన్ వెజ్ బిర్యానీసు. బిర్యానీలు కూడా 250 నుంచి బిర్యానీ ఫుల్లు ఉన్నాయి. పర్లేదు, రేట్లు మాదిరిగానే ఉన్నాయి. తందూరీలు, పుల్కాలు, నూడిల్స్లు, ఫ్రైడ్ రైసు అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఫ్రైడ్ రాసుగా మల్టీ క్యూజియన్ అని చెప్పేసి పలావులు, కర్రీలు చాలా ఉన్నాయి. చెప్దాం. ఇందులో కొన్ని మంచి ఐటమ్స్ చూసి సెలెక్ట్ చేసి ఒక సూపు, ఒక 2 స్టార్టర్లు చెప్దాం. నీకేమన్నా కావాలా? ఇప్పుడు అడుగుదాం. ఇదే చికెన్ క్లియర్ సూపు. లోపల వచ్చేసరికి క్యారెట్, క్యాబేజీ ముక్కలు ఇవన్నీ వేసారు. చిన్న చిన్న చికెన్ ముక్కలు వేసారు. ఇంకా చిన్న చిన్నవి కదలే ఉన్నాయి. అది కూడా చికెన్ ముక్కలు తాగితే పొట్టంతా క్లియర్ అయిపోద్ది అంటే. చాలా వేడివేడిగా ఉంది. అదిరిపోయింది. బా కొంచెం ఇందులో అవి పడకూడదు బాబాయ్, చేదుగా సత్తాయి మళ్ళీ. ఇందులో కొంచెం ఆ నిమ్మకాయ ఒకటి తగిలిస్తే ఇంకా బాగుంటుంది. ఆహా, మంచి స్పైసీగా ఉంది. అక్కడక్కడ పెప్పర్ చూసారా, పెప్పర్ జల్లా చూసారు, పెప్పర్ వేసారు. బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది. నెక్స్ట్ తందూరి ఫుల్ చెప్పాము. చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. 1 2 3 4 5 6 7 8 పీసులు వచ్చినాయి. మంచి సాలిడ్గా ఉన్నట్టుంది కోడి. ఇక్కడేమో మధ్యలో సలాడ్ వేసారు. అర్జెంట్గా దీన్ని టేస్ట్ చూసేయాలి. తందూరిలో మసాలా లోపల దాకా వెళ్ళింది. బేసిక్గా ఈ బాబీ రెస్టారెంట్లో తందూరి చాలా ఫేమస్ అంట. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ చూద్దాం ఆ ఫేమస్కి వర్తో కాదా అని. సూపర్, అదిరిపోయింది. బా మసాలా ఏదైతే ఉందో మీడియం స్పైసీ, ఫ్లేవర్ ఏదైతే ఉందో తందూరిది తోపు. ఈ మధ్యకాలంలో తిన్న తందూరిలో వన్ ఆఫ్ ద బెస్ట్ తందూరి. ఆహా, బ్యాడ్, అదిరిపోయింది. నెక్స్ట్ ఇది సింగపూర్ చికెన్ అంట. భలే ఉందో చూడడానికి అయితే. ఇప్పుడు ట్రై చేయలేదు ఈ టైప్. మనం చూడడానికి ప్రాన్లా అనిపించింది కానీ చికెన్ అంట. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. కొంచెం గట్టిగా ఉంది, కొంచెం మెత్తగా ఉంది, ఏదో వెరైటీగా ఉంది. చికెన్ ముట్టుకుంటుంటే కూడా ఫుల్ ఆయిల్ రోస్ట్ అయ్యి దాన్ని లైట్గా టోస్ట్ చేసి తీసుకొచ్చారు. సప్పగా ఉంది, అంత ఫ్లేవర్ అనిపించట్లేదు. ఇందులోకి పక్క ఈ టమాటో సాస్తో పేర్ చేసుకుని తింటే మాత్రం బాగుంటుంది. పర్వాలా, ఇది మనకి లూజ్ ప్రాన్స్ అలా ఉంది, కాకపోతే కొంచెం మెత్తగా ఉంది. యావరేజ్ దీని టేస్ట్. లూజ్ ప్రాన్స్ వలీగాడు సడన్గా షాక్ అయ్యాడు. ఎందుకు షాక్ అయ్యారా? చికెన్ అయితే చెప్పేసరికి షాక్ అయ్యాడు. ఎవరు ఏమనుకున్నావు? ప్రాన్స్ అనుకున్నాం. ఫ్లేవర్ అయితే ప్రాన్స్ ఫ్లేవర్ వచ్చింది. చూడడానికి లూజ్ ప్రాన్స్ లా ఉంది, ఫ్లేవర్ కాదు. అరే
అప్పుడప్పుడు ప్రాన్స్ ఇలా కూడా వస్తున్నాయి ఆ పిండి ఎక్కువైనప్పుడు. అవును, నాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ రావైతే అలాగే అనిపించింది. ఈ ఐటెం వచ్చేసరికి మలేషియా ప్రానే కదా, ఎందుకంటే దీని ముందుకు తీసుకొచ్చిన చికెన్ కూడా సేమ్ ప్రాన్ లాగే ఉంది, కాకపోతే చికెన్ ఇది కూడా సేమ్ అలానే ఉంది. చూడడానికి రెండో ఒకలా, అది కొంచెం వెట్ వచ్చింది, అది డ్రై వచ్చింది. దీని టేస్ట్ చూద్దాం. ఇదిగోండి, ఇది తోక కనబడుతుంది కదా, పక్క ప్రాన్ ఇది. కానీ కొంచెం ఏంటో అర్థం కావట్లేదు, అది ఆయిలా లేకపోతే వెట్గా ఉందో అర్థం కావట్లేదు. టేస్ట్ చూద్దాం. దీని టేస్ట్ బాగుంది. అంటే ఎలా ఉందంటే లూజ్ ప్రాన్స్లో లేదు, లూజ్ ప్రాన్స్లోనే కొంచెం వెట్లా వచ్చింది. తింటుంటే చాలా కమ్మగా ఉంది. పైన లేయర్ కూడా మంచి క్రంచీగా, లోపల ప్రాన్ సాఫ్ట్గా బాగుంది. దీని టేస్ట్ బాగుంది. నెక్స్ట్ గోంగూర మటన్ బిర్యానీ చెప్పాం. ఇక్కడ ఫేమస్ అంటే ఇది బిర్యానీ అన్నారు కానీ చూడడానికి అయితే పొలావ్లో ఉంది, మంచి టెంప్టింగ్గా ఉంది. అర్జెంటుగా ఇది టేస్ట్ చూసి వెళ్తుంది. చూడడానికి నేను చాలా చోట్ల గోంగూర మటన్ బిర్యానీలు నార్మల్గా తిన్నాను, కానీ ఇది మాత్రం ఫుల్ డిఫరెంట్గా ఉంది. చాలా గోంగూర కింద కనిపిస్తుంది. మటన్ పీసులు చూసుకుంటే మనకి గట్టిగానే ఉంది, పర్లా ఒక మాదిరిగా ఉంది మటన్ పీసు. అర్జెంట్గా టేస్ట్ కూడా స్మెల్ అయితే మాత్రం మనకి గోంగూర పచ్చడిలు కర్రీ వండుకుంటూ వస్తుంది చూసారా, స్మెల్ ఆ రకంగా తగులుతుంది. టేస్ట్ చూద్దాం. గోంగూర పచ్చడి కర్రీ బదులు గోంగూర మటన్ కర్రీ వండుకుని దాని రైస్లో మిక్స్ చేసి తీసుకొస్తే ఎలా ఉండదు అలా ఉంది. చాలా కొత్తగా ఉంది, బాగుంది. మటన్ లవర్స్ ట్రై చేయొచ్చు, అలా గోంగూర లవర్స్ కూడా ట్రై చేయొచ్చు. పుల్లగా ఉంది, అలానే చాలా స్పైసీగా ఉందన్నమాట. బాగుంది టేస్ట్, చాలా కొత్తగా ఉంది. కొత్తగా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. నీకు ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్. నాకు కూడా ఫుల్ గోంగూర ఫ్లేవర్ బాగా తగులుతుంది గట్టిగా, బాగుంది. ఇప్పుడే ఇంటికి వచ్చేసాం. ఫుడ్ అయితే బాగుంది, అసలు తందూరి అయితే అదిరిపోయింది. నెక్స్ట్ గోంగూర మటన్ పలావ్ కూడా చాలా బాగుంది. అసలు కాకినాడలో నేను వెతుకుతున్నాను కదా, అంటే వెళ్తున్నాను కదా రెస్టారెంట్లు, నేను వెతికే కొద్దీ ఇంకా రెస్టారెంట్లు దొరుకుతూనే ఉన్నాయి. ఒక 10% రెస్టారెంట్లు కూడా మనం కవర్ చేయలేదు, ఇంకా అన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. అసలు కాకినాడ చాలా తక్కువ అంచనా వేసాను నేను నిజంగా. ఈ ఏరియా కూడా చాలా పెద్దది, అది ఎన్ని ఏరియాలు ఉన్నాయో కాకినాడలో, జనాభా ఎక్కువ, రెస్టారెంట్లు ఎక్కువ, అన్నీ కూడా ఒక మినీ విజయవాడలో ఉంది. విజయవాడకి ఏమాత్రం తక్కువ కాదు, అలా ఉంది ఇక్కడ ఏరియా మాత్రం. ఇంకా మీకు తెలిసిన మంచి రెస్టారెంట్లు ఏమన్నా ఉంటే కాకినాడలో కింద కామెంట్ చేయండి. ట్రై చేద్దాం, ఫుడ్ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. అలానే ఈ రెస్టారెంట్కి మీరు వెళ్ళి ఉంటే మీకేం నచ్చిందో అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఎవరైనా రెస్టారెంట్కి ట్రై చేయకపోతే వెళ్ళి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.